క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు మరణాత. దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శ్రమకాల ధ్యాన దినములోనికి ప్రవేశించి ప్రభువును స్తుతించడానికి సిలువలో ప్రభువు పలికినటువంటి ఆ యొక్క 7 మాటలను ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ సిలువలో పలికినటువంటి 6వ మాటను ఈ సమయమందు మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనాన్ని కూడా మనం చూస్తే 27వ అధ్యాయం 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనము, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమె పాపులారా క్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి నావా, ఆ పగలు పగవారి పగలు తుదకు అంతము కాగా సమాప్త మన్నావా, 7 మాటలు పలికినావా ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుక పరచితివా, 7 మాటలు పలికినావా. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన ఆ చివరి మాటల్లో 6వ మాట సమాప్తమైనది. తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని విజయవంతముగా పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పుచూ ఉన్నటువంటి మాటను మనము చూడగలుగుతున్నాం. అందుచేతనే ఈ మాటకు మనము సిలువ విజయము అని పేరు పెట్టుకున్నాం. సిలువ విజయం. ప్రియమైనటువంటి వాళ్ళ సమాప్తమైనది అనేటటువంటి తెలుగు పదానికి గ్రీకు పదంలో టెటలిస్టాయ్ అనేటటువంటి మాట వాడబడి ఉన్నది. టెటలిస్టాయ్ అనేటటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఈ టెటలిస్టాయ్ అనేటటువంటి మాటకు 4 తెలుగు పదములు భావమును మనము చూడగలుగుతున్నాం. ఒకటి నెరవేర్చబడుట, అకంప్లిష్, నెరవేర్చబడుట. లూకాసు వార్తలో 18వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నయు నెరవేర్చబడును. అంటే మనుష్య కుమారుని గురించి ఏ మాటలైతే వ్రాయబడి ఉన్నవో ధర్మశాస్త్ర గ్రంథంలో, ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా సమాప్తమైనవి. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ సమాప్తము చేయబడుచు ఉన్నవి. నెరవేర్చబడుట, అకంప్లిష్ అనేటటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. ఇక లూకాసు వార్తలోనే 2వ అధ్యాయము 39వ వచనాన్ని బట్టి మనం చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయం 39వ వచనాన్ని బట్టి, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. సమస్తము తీర్చిన పిమ్మట, తీర్చుట, పెర్ఫామ్, తీర్చుట అంటే ధర్మశాస్త్రము చొప్పున వారు ఏమేమైతే తీర్చాల్సి ఉన్నారో వాటన్నిటిని తీర్చి వాటిని సమాప్తము చేసి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక.
మత్తయి సువార్త 27 అధ్యాయం 24వ వచన ప్రకారంగా, మత్తయి సువార్త 27 అధ్యాయము 24వ వచనము బట్టి మనము చూసినట్లయితే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ, ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, అల్లరి ఎక్కువగుచున్నదే కానీ ప్రయోజనము లేదని ఆయన భావించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. వేరొక చోట మనం చూసినప్పుడు, మీ యొక్క బోధకుడు పన్ను చెల్లించగలడా, పన్ను చెల్లించడానికి అతడు చందాను చెల్లించగలరని వారు తెలియచేసినటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, శిలువ మరణ సమయంలో విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నటువంటి విషయమును మనము చూడగలుగుతున్నాం. 20-28 మత్తయి సువార్తలో మనం చూస్తే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. గమనించండి, చెల్లించుట, టు పే అనేటటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక మరొక భావాన్ని మనకు మత్తయి సువార్తలోనే చూడగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలన్నిటిని కూడా చాలించి బోధించవలసిన బోధలన్నిటిని కూడా సమాప్తము చేసిననేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నెరవేర్చబడుట, తీర్చుట, చెల్లించుట, చాలించుట, కాబట్టి ఇవన్నీ కలిసి సమాప్తమాయను అనేటటువంటి మాటను మనకు భావముగా తెలియచేస్తూ ఉంది. ఇది గొప్ప విజయమును సూచించేటటువంటి కేకగా మనకు కనబడుతూ ఉన్నది. సాతాను పన్నిన కుతంత్రములను ఓడించి యేసుక్రీస్తు ప్రభువు వారు విజయాన్ని సాధించారు. ఆ విజయపు కేకయే సమాప్తమాయను అనేటటువంటి కేక. కర్తవ్యాన్ని నెరవేర్చినటువంటి ఆర్భాటపు కేక. తన తండ్రి తనకు అప్పగించినటువంటి తన కర్తవ్యాన్ని సంపూర్ణము చేసి సమాప్తమాయనని చెబుతూ ఉన్నారు. ఆ శిలువ మీద నుండి క్రిందకు చూచి ఒక మాట చెప్పారు, పైకి చూచి ఈ మాట చెబుతూ ఉన్నారు. కిందకు చూచి తన వద్ద ఉన్న శిలువకు సమీపంగా ఉన్న ప్రజానికమంతటిని చూచి తాను పొందిన విజయమును ప్రకటించుచున్నారు. తండ్రి నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్ణము చేశాను అని తన చుట్టూ ఉన్న జనాంగమునకు ప్రకటించుచు ఉన్నారు. ఇది ఒక కార్యము కాగా, పైకి చూచి తన తండ్రిని చూచి, తను ఈ లోకమునకు పంపినటువంటి ఆ ప్రియమైనటువంటి తండ్రిని చూచి, ఈ ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన తండ్రి, నువ్వు నాకు అప్పగించినటువంటి ఆ బాధ్యతను, ఆ కర్తవ్యాన్ని ఇదిగో నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాననేటటువంటి విజయ వార్తతో కూడినటువంటి అపూర్వమైనటువంటి కేకగా, విజయపు కేకగా, ఆయన విజేతగా మ్రోగించినటువంటి డంకగా ఈ మాటను మనము చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించండి. ఇంతకు ఏమి సమాప్తమైంది? త్వరగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుని విశ్వ మానవ ప్రణాళిక మన అపోస్తుల కార్యములలో మనం చూసినప్పుడు, మరి పేతురు గారి బోధలో ఈ మాట మనకు కనబడుతూ ఉన్నది. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 23 వచనాన్ని మనం చూస్తే, 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ 23 వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కనబడుతూ ఉండినటువంటి మాట, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన. దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పం, ఈ శిలువ యజ్ఞము అనేది ఇది విశ్వ మానవ ప్రణాళిక. అంటే విశ్వములో ఉన్న మానవులందరినీ కూడా రక్షించేటటువంటి ఓ గొప్ప రక్షణ ప్రణాళిక. ఈ ప్రణాళికను ప్రభువు సమాప్తం చేశారు. ప్రియమైన వాళ్ళు, అదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను.
మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు దుష్టుల చేత ఆయన సిలువ వేసి చంపారు అంటే ఆయన శక్తిహీనుడు అవ్వడాన్ని బట్టి కాదు, లేక ఆయన ఏదో పాపం చేయడాన్ని బట్టి కాదు. ఆయన నిశ్చయించిన సంకల్పం ఇది. దేవుడి విశ్వములో ఉన్న మానవులను రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఏర్పాటు, ఆయన సిద్ధము చేసినటువంటి ప్రణాళిక. ఇదే సంగతిని పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాస్తూ ఈ సంగతిని ఆయన తెలియచేయుచున్నటువంటి విషయము మనం ఎరిగిన వారమే. మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 6వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని, జగత్తు పునాది వేయబడక మునిపే మానవ ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈ భూలోకానికి వచ్చి తాను సిలువ వేయబడి ఈ మానవులందరి పాపమును ఆయన మీద వేసుకొని ఆ శిక్షను భరించి ఆ పనిని సమాప్తం చేయాలనేటటువంటి ఈ ప్రణాళికను ఆయన నెరవేర్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. పేతురు రాసిన పత్రికలో కూడా ఇవే మాటలు పేతురు గారు కూడా మరొకసారి మరి తెలియచేసినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండవ మాట ఏమిటి అంటే, ఆదిలో ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలను పాపములో పడవేసిన యొక్క సాతాను యొక్క శిరస్సును చితుక త్రొక్కవలసినటువంటి ఒక కార్యము ఉన్నది. మనం ఆది కాండములో 3వ అధ్యాయాన్ని చూచినట్లయితే 15వ వచనంలో ఈ వాగ్దానం మనకు కనబడుచు ఉన్నది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది అనే చోట ఫుట్నోట్లో ఆయన అనే మాట కనబడుతుంది. ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. కాబట్టి ఆయన తల మీద కొట్టేటటువంటి సాతాను కార్యములను లయపరచవలసినటువంటి ఓ పరిస్థితి మన ముందు ఆ క్రీస్తు యేసు ముందు ఉంచబడి ఉన్నది. ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడవలసి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తుగా ఆయన ఈ భూలోకమునకు అపవాదికి లయపరచడానికి ఆయన ఈ లోకమునకు రావలసి ఉన్నారు. సాతానుకు గర్వభంగమును శృంగభంగమును మరి జరిగించవలసి ఉన్నది. అతడు సిగ్గుతో తల వంచుకోవలసినటువంటి ఆ యొక్క సమయము మరి రావలసి ఉన్నది. అందుకొరకే మరి ఆయన ఈ భూలోకమునకు నరావతారం ఎత్తి వచ్చినారు. 3వ అధ్యాయం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి సాతాను కార్యములను సమాప్తము చేయడానికి, దాని కోరలు పీకి దాని తలను చితుక కొట్టి దానిని గర్వమును అణచివేసి గర్వభంగాన్ని కలిగించి సాతానుకు సిగ్గును కలిగించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చి ఆ కార్యమును సిలువలో సమాప్తము చేశారు. ఇది సాతానుపై విజయము. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే దైవజనులు సిలువ కీర్తనలు రాస్తూ ఈ సంగతిని ఆయన తెలియపరిచారు. అందుదిమిరము క్రమ్ముగడి అయ్యే నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు, నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను, పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభు యేసును, ఎంత గొప్ప బొబ్బ పుట్టేను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను.
దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, సాతాను కార్యములను సమాప్తము చేశాను. మొదటి మాట, దేవుని విశ్వ మానవ ప్రణాళికను సమాప్తము చేశాను. 2, సాతాను అపవాది కార్యములను ప్రభువు సమాప్తము చేశాను. మూడవదిగా మనం చూసినప్పుడు ధర్మశాస్త్రపు కార్యములన్నిటినీ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10 అధ్యాయము 12 వచనమును మనం చూస్తే, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక్క అర్పణము చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉనంటే, ధర్మశాస్త్ర సంబంధముగా లేవియ కాండములో చెప్పబడినటువంటి 5 విధములైన బలులు, ఆ కర్మకాండాలన్నిటినీ కూడా సమాప్తము చేసి ఇకను బలులు అర్పించాల్సినటువంటి అవసరము లేదని ఆ పనిని ఆయన సంపూర్ణము చేసినారు. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ కర్మకాండలన్నీ జరిగించుచూ ఉండాల్సి ఉంటుండగా, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండాలన్నిటినీ కూడా ఆయనే ఒక్క అర్పణము చేత వీటన్నిటినీ సంపూర్ణము చేసి సమాప్తము చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. యేసుక్రీస్తు మానవునిగా జన్మించి ఈ లోకములో ఆయన మరి గొప్పగా జీవించి, పరిశుద్ధుడుగా జీవించి, దైవ చిత్తాన్ని సంపూర్ణంగా ఆయనే నెరవేర్చి, ఆయనే సంపూర్ణంగా దైవ చిత్తమంతటిని కూడా నెరవేర్చి నిత్య రక్షణకు కారకుడు ఆయన. హెబ్రీ పత్రికలోని 5 అధ్యాయం 9 వచనం 10 వచనం మనం చూస్తే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తుతి కలుగును గాక. నిత్య రక్షణకు కారకుడుగా ఆయన మార్చబడి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యములన్నిటిని కూడా ఆయన సమాప్తము చేసి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ధర్మశాస్త్ర కర్మకాండాలన్నిటినీ కూడా మన ప్రియమైన ప్రభు సమాప్తము చేసి ఉన్నారు. ఏమి సమాప్తం చేశారు అనే దాని గురించి మనం మరి చూస్తూ ఉన్నాము, గమనించాలి. రోమాపత్రిక 10 అధ్యాయం 4వ వచనంలో, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు కనుక ధర్మశాస్త్ర కర్మకాండలన్నిటిని కూడా ఆయన సమాప్తము చేశాడు. ఇక 4వ మాట, ఏమి ఆయన సమాప్తం చేశాను అంటే ప్రవచనముల నెరవేర్పు. ప్రవచనములను ఆయన సమాప్తము చేసి ఉన్నారు. ఆయన్ని గూర్చి ఏదైతే వ్రాయబడింది, ఇప్పుడు మనం చదివిన 10:4లోనే
మరి అక్కడ మనం చూస్తాం క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అన్నట్టుగా. కాబట్టి మరి తనను గూర్చి ఏమైతే ప్రవచనాలన్నీ చెప్పారో వాటన్నిటిని కూడా ప్రభువు సమాప్తము చేసినట్టుగా మనము లేఖనములలో చూడగలుగుచున్నాం. 24వ అధ్యాయం లూకాసు వార్తలో కూడా 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేయచూ ఉండినటువంటి మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆయన ఆరోహణం కాకమునుపు శిష్యులైన వారికి తెలియచేస్తున్నటువంటి మాటలు ఇవి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక. నన్ను గూర్చి ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిందో, ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిందో, కీర్తన గ్రంథాల్లో వ్రాయబడిందో అవన్నీ కూడా మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరినవి. ప్రవచనముల నెరవేర్పు సమాప్తమాయన. అంటే యేసుక్రీస్తును గూర్చి చెప్పిన ప్రవచనం నెరవేర్పు అంటే రాకడను గూర్చి, అలాగే వెయ్యేండ్ల పాలన గూర్చి, తీర్పును గూర్చి అవన్నీ నెరవేరవలసి ఉన్నది. యేసుక్రీస్తును గూర్చి చెప్పబడిన మాటలన్నీ కూడా ఆయన సమాప్తము చేసి ఉన్నారని అది 4వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక మాట మనం చూస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క లక్ష్యమేమిటి? ఆ లక్ష్యమును ఆయన సమాప్తం చేశారు. ఆయన పనేమిటి? ఆయన ఉద్దేశం ఏమిటి? ఎందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు? కాబట్టి ఆ పనిని ఆయన పరిపూర్తి చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఆ పనిని పరిపూర్తి చేశాను. కాబట్టి దేవుడు ఏ పని నిమిత్తము క్రీస్తు ప్రభువు వారిని ఈ లోకమునకు పంపించారో ఆ పనిని ఆయన సంపూర్ణము చేసినటువంటి రక్షకుడై ఉన్నారని మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గమనించండి. అదే విషయాన్ని ఆయన అక్కడక్కడ ప్రస్తావించిన ప్రస్తావనలు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం ఏమిటి అంటే నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట, ఆయన పనిని పరిపూర్తి చేయుట, ఇదే నాకు ఆహారమని ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 38వ వచనం యోహాను సువార్తలో మనం చూసినప్పుడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవునికి స్తుతి కలుగునుగాక. పరలోకపు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకే నేను దిగి వచ్చాను అనేటటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. ఇక 6వ మాటగా మనం చూస్తే, యాజకుల మధ్యవర్తిత్వం. ఈ పాప పరిహారం నిమిత్తమైనటువంటి బలులు అర్పణ చేసేటటువంటి ఆ పరిస్థితుల్లో యాజకుల మధ్యవర్తిత్వము కొనసాగుతూ ఉండగా ఈ యాజకుల మధ్యవర్తిత్వమును దేవుడు కొట్టివేసి నూతన నిబంధనలో చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారందరూ కూడా రాజులైన యాజక సమూహముగా దేవుడే మార్చివేసినట్లు 7వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో 28వ వచనంలో, ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించిన యాజకుల మధ్యవర్తిత్వమును ఆయన పరిపూర్తి చేసినాడు. ఇక 7వ మాటగా చివరి మాటగా ఆయన సంపూర్ణం చేసింది ఏమిటంటే, మానవ పుత్రులను
దైవపుత్రులుగా మార్చేటటువంటి ఆ దైవ సంకల్పం. రోమిలకు రాసిన పత్రికలో 8 అధ్యాయము 29 వచనాన్ని మనం చూస్తే అసలు దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు మానవ పుత్రులు దైవపుత్రులుగా మార్చబడాలి. దేవుని ఆకారమును పోగొట్టుకున్నటువంటి మానవుడు తిరిగి దేవుని ఆకారంలోనికి మార్చబడాలి. ఈ యొక్క పనిని సంపూర్ణము చేయడానికి ఆయన సిలువలో యజ్ఞమయ్యారు. ఇప్పుడు ఎవరైతే యేసు సిలువ యొద్దకు వచ్చి దేవా నేను పాపినని ఆయన మార్గాల్లో జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా ఆయన దైవపుత్రులుగా మార్చేటటువంటి ఓ బృహత్తరమైనటువంటి ప్రణాళిక కలిగి కార్యమును జరిగించుచు ఉన్నారని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. అదే పౌలు గారి ఆవేదన కూడా గలతీ పత్రిక 4:19 మనం చూస్తే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ఈ మానవ పుత్రులను దైవపుత్రులుగా చేసేటటువంటి ఈ కార్యమును దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమాప్తం చేశారు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన సిలువ యొద్దకు వచ్చి సిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడతారో వారిని యేసుక్రీస్తునకు సమరూపంగా మార్చివేసి ఆయనతో పాటు ఆ ముక్తిలో, ఆ మోక్షంలో, ఆ పరలోకంలో ఉండేటటువంటి భాగ్యమును దయచేసేటటువంటి దేవుడు కనుక ఇట్టి భాగ్యంలోనికి మీరు అందరూ రావాలనని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరలోకపు తండ్రి మీకు స్తుతులు. ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి తండ్రి. ఈ మాటలు చొప్పున నీ పిల్లలు మా తండ్రి మీలో జీవించడానికి సహాయం చేయండి. ఘనత కీర్తి పొందండి. మీరు ఎలాగూ మీకు అప్పగింపబడిన పనిని పరిపూర్తి చేశారు. మేము కూడా మాకు అప్పగింపబడినటువంటి పనిని, మా జీవితంలో మీరు మాకు అప్పగించినటువంటి ఈ పనిని మేము సంపూర్ణము చేసి మీ వల్ల ఒక విజయ వీరునిగా మేము కూడా అయా మీరు మాకు అప్పగించిన పనిని మేము సంపూర్ణము చేసినాము అనేటటువంటి స్థితి. రేపటి దినమందు మా భుజము తట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు అనేటటువంటి మెచ్చుకునేటటువంటి స్థితి మేము కలిగి ఉండడానికి అట్టి భాగ్యం, అట్టి ధన్యత, అట్టి దీవెన మాకు దయచేయం. ఘనత కీర్తి ప్రభావములు పొందము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదనారిని మాకు దయచేయం. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుముకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది కిళ్లకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది కిళ్లకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది కిళ్లకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరణం.